పెద్ద కూతురి చేతిలో అంజలి హత్యకు గురి కావడంతో ఆమె రెండో కూతురు కన్నీరు మున్నీరవుతోంది. తన తల్లిని చంపిన అక్కతో పాటు ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్లను ఉరితీయాలని అంటోంది ఆ అమ్మాయి. శివ ఎలా చెబితే అక్క అలా చేసిందని, ఆమెకు కొంచెం కూడా కనికరం లేదని చెప్తోంది. తల్లి కొన ఊపిరితో ఉండటంతో శివకు ఫోన్ చేసి ఇంకా బతికే ఉందని చెప్పిందని, వాళ్ళు వచ్చి మళ్లీ తన తల్లి తలపై సుత్తితో కొట్టారని చెబుతోంది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాతే వాళ్ళు వెళ్లిపోయారని, తల్లి చనిపోయిందనే బాధ తన అక్కకు ఏమాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూతురు కన్న తల్లిని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. అంజలి చిన్న కుమార్తె ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అని తన మాటల్లోనే అడుగుదాము. అసలు ఏం జరిగింది? ఇంతకు ముందు ఏమన్నా ఇంట్లో గొడవలు అయ్యాయా అక్కకి? లేదు, మమ్మీకి అక్క ఇద్దరు మంచిగానే ఉండేటోళ్ళు. అని వచ్చి ఏం చేసిందో తెలియదు. అప్పటి నుంచి అని ఏం చెప్తుందో చేస్తుంది. అతను వెళ్ళిపోయినప్పుడు గోల్డ్ రింగ్, గోల్డ్ కమ్మలు తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత మమ్మీ అడిగింది ఏవి అని చెప్పేసి. మమ్మీ అప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమనలేదు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు, నేను కొట్టను కూడా కొట్టాలి, అసలు తిట్టను కూడా తిట్టలే మమ్మీ. ఇంకా అక్కడనే రిటర్న్ తిట్టింది మమ్మీ నాకు వచ్చి చెప్పి ఏడ్చింది పోలీస్ స్టేషన్లో కూడా. మేము మొన్న వచ్చి ఉండే స్టేషన్కి. అయితే నిన్న మధ్యాహ్నం వరకు స్టేషన్లోనే ఉందంట. ఈరోజు మెడికల్ టెస్ట్ ఉందంట. ఉంటే వాళ్ళు ఈరోజు లేరు, సార్ వాళ్ళు లేరు, రేపు రండి అంటే ఈరోజు రండి, ఈరోజు కోర్టుకి వెళ్ళేది ఉందంట. అయితే ఆ శివ వ్యక్తికి జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి మమ్మీ దగ్గరికి వచ్చి మధ్యాహ్నం నేను వెళ్ళిన టైం చూసి బెదిరించారంట. వచ్చి నువ్వు ఇట్లా రేపు వచ్చి కోర్టుకు వచ్చి చెప్పినావంటే చంపేస్తాం నిన్ను, ఎవరిని ఉంచము అన్నారంట. అయితే మా మమ్మీ ఏమందో తెలియదు అప్పుడు. ఇక దాని తర్వాత నేను అక్కతో బయటికి వెళ్ళి వచ్చే వరకు మమ్మీ ఇట్లా చూడని పరిస్థితులు ఉంది. మొత్తం ఇక్కడ సుత్తుంటుంది కదా, దాంతో కొట్టారు మమ్మీని. మమ్మీ మాట కూడా రాలేదు, మాట్లాడలేదు మమ్మీ. శివ అనే వ్యక్తిని ఎప్పుడన్నా చూసావు? ఎప్పుడన్నా ఇంటికి వచ్చాడా? ఒకసారి వచ్చిండు. అంటే ఫస్ట్ జనవరి 26కి అక్క పిలిచింది ఏమనేసి, మమ్మీ ఒకసారి చూడు మమ్మీ అంటే, మా మమ్మీ ఏమనుకుందంటే చూద్దాం, భయం చెప్దాం ఆ పిల్లలకి, ఇట్లుంటే ఎట్లా ఖరాబ్ అవుతారు మనుషులు అని చెప్పేసి మమ్మీ మాట్లాడడం కోసం. కానీ అని ఎట్లా చేస్తాడని అనుకోలేము మేము. లాస్ట్ కూడా మమ్మీ ప్రాణాలతోనే ఉంది. వాళ్ళు కొట్టినాక కూడా మళ్ళీ మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా బతికే ఉంది వచ్చి చంపేయండి అంటే, నన్ను ఒక అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక ఇట్లా చెప్పింది మీ అక్క నిన్ను బయటికి పంపించడానికి. మమ్మీని చూస్తే నువ్వు ఇప్పుడు భయపడుతావు, నువ్వు చూడకు, రాకు, ఇంట్లోకి రాకు అసలు అన్నారు. విండోస్ అన్నీ క్లోజ్ చేసేసారు, డోర్స్ అన్నీ క్లోజ్ చేసి. అయితే నేను ఏమనుకున్నా అంటే, వాళ్ళు ఏం చెప్పారు నాకు, ఇట్లా ముఖం వాటర్ జల్లేసి ఇట్లా అంటే చూసి మమ్మల్ని ఇట్లా పడిపోయింది అన్న. నేను ఇప్పటి వరకు అదే నమ్మినా, కానీ వాళ్ళు చంపినా తెలిసి నాకే. నేను ఆ అక్క వాళ్ళ ఇంట్లో కూర్చున్నాక వీళ్ళు చున్ని పెట్టేసి చంపేసినాక ఏమైంది, అక్క నా దగ్గరకు వచ్చిన అక్క వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్ముడు నువ్వు ఒకసారి బయటకు రాములు అన్న. నేను పోయినాక వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతే మా అక్క కొత్త వచ్చింది. వాళ్ళు చంపేసి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక నా దగ్గరకు వచ్చి, అమ్మలు ఇప్పుడు ఏమంటాం, మనం ఎవరి దగ్గర పోదామంట, ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయడం వద్దు, ఏమొద్దు అని మమ్మీ ఫోన్ పట్టుకొని కీస్ వేసి తాళం వేసేసి డోర్కి వచ్చేసింది. మమ్మీని అట్లనే వదిలేసి చంపేసినాక వచ్చిన తను మాట్లాడి. ఎవరు పోలీసులకి చెప్పారు ఇదంతా? ఒక అక్క ఉంటుంది కదా అక్క, ఆపోజిట్లో అక్క వాళ్ళు అన్నారు. నేను కూడా అన్న ఫోన్ చేద్దాం పోతుందాం అంటే, అస్సలు వద్దు వాళ్ళతో మాట్లాడొద్దు, మనం పోలీస్ వాళ్ళకి మనకు గొడవలు అయినాయి, వద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మమ్మీ చనిపోయిందని మనల్ని ఇంకా చులకనగా చూస్తారు, వద్దు, నిన్నొక్కడు వేసేస్తారు, నన్ను ఒక్కడు వేసేస్తారు, మనం ఇద్దరం మంచిగా బతకలేము, నువ్వు ఏడుంటో చెప్పు అని నన్ను మా అమ్మ ప్రాణం పోయేదాకా టైం పాస్ చేసింది మా అక్క. ఇప్పుడు లోపల అందరు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. ముగ్గురు చంపేసి కలిసి. ఆమె చిన్నప్పటి నుంచి అంతే, 7th క్లాస్లో ఉన్నప్పుడు కూడా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి పోయి నన్ను ఇట్లా మమ్మీ కొడుతుంది అంటే, ఇంట్లో ఏదో చిన్న ఇష్యూస్ జరిగినప్పుడు కొట్టుకోరేవారని, ఇట్లా కొడుతుంది నన్ను అని చెప్పేసి మమ్మీ పైన కేసు పెట్టింది. కానీ ఎవరు తీసుకోలే, ఆమె మేజర్ కాదు కానీ అనేసి.
మళ్ళీ ఇప్పుడు ఆమెకు 16 ఇయర్స్, అసలు ఆమె ఇప్పుడే 10th. మమ్మీ మంచిగా ఆమె వెళ్ళిపోయినాక కూడా తీసుకోవచ్చు మంచిగా చెప్పింది, బెట్ట ఇది 10th, ఇప్పుడు 10th చదవకపోతే నీ లైఫ్ పోతుంది అని చెప్పింది. కానీ మమ్మీకే లైఫ్ లేకుండా చేసేసింది. వాళ్ళైతే ముగ్గురు బయటికి రావద్దు. అసలు మొన్న ఊరి నుంచి పట్టుకొచ్చినప్పుడు ఆయన రిమైండ్లు ఉండే, మొన్న వదిలేసిరంట. ఆయన వదిలేసినందుకు ఇప్పుడు మా మమ్మీ చనిపోయింది. లేకపోతే మా మమ్మీ అసలు చనిపోదు. మా అమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంది. ఈరోజు కోర్టుకి వెళ్ళి చెప్దాం అనేసి, ఆయనకు శిక్ష పడితే జైలుకి పోతాడని చెప్పేసి ప్లాన్ వేసి చంపేసి రమ్మని. మా అమ్మని చంపినటువంటి ముగ్గురు, మా అక్క శివ, యశ్వంత్ని ఉరి తీయాలి. మొదటి రోజే పోలీసులు అదుపులోకి తీసుకొని తనని బయటికి పంపించకుండా ఉండుంటే నా తల్లి నాకు దక్కేది. ఇప్పుడు మా అక్కని వాళ్ళ ముగ్గురిని కూడా కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి అంటూ ఆ చిన్నారి ఆవేదన వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, జిడిమెట్ల పోలీస్ స్టేషన్.